హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఒక చిన్న గోవా వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ హాత్య తన బర్త్డే రోజు షీ సెడ్ లైక్ షీ వాంట్స్ టు గో టు ఏ బీచ్ అండ్ ఆల్మోస్ట్ 1 year అయిపోయింది బీచ్కి వెళ్ళేసి. అండ్ మీ అందరికీ తెలుసు అండ్ ఐ లవ్ బీచెస్. నేను మోర్ ఆఫ్ ఏ బీచ్ పర్సన్ దాన్ మౌంటైన్ పర్సన్ అనమాట. సో వై నాట్ ఒక ఫ్యామిలీ ట్రిప్ వేద్దామని చెప్పేసి అనుకున్నాము. అందులోని ఇంకా అన్నయ్య వాళ్ళు జాయిన్ అయ్యారు. నైరా అండ్ హాద్య ఇద్దరు ఆడుకుంటారు కదా అని చెప్పేసి ప్లాన్ చేసామన్నమాట. ఇట్ ఈస్ జస్ట్ ఏ 3 day ట్రిప్. అంటే ఫ్రైడే వెళ్ళి అండ్ విల్ కమ్ బ్యాక్ ఆన్ మండే అనమాట. సో మేము గోవా రీచ్ అయ్యేటప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో వీ వెంట్ డైరెక్ట్లీ, అంటే మేము బుక్ చేసుకుంది సౌత్ గోవా. నార్త్ గోవా ఈజ్ లైక్ పార్టీ టైప్ అండ్ సౌత్ గోవా ఈజ్ వెరీ రిలాక్సింగ్. సో మేము ఫ్యామిలీతో వెళ్తున్నాం కాబట్టి సౌత్ గోవా చూస్ చేసుకున్నాం అండ్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో అక్కడే క్యాబ్ తీసేసుకున్నాము, ఇక్కడే బుక్ చేసుకున్నాము 3 daysకి. ఆ కార్ మాతోనే ఉంటాయి అన్నట్టు అండ్ మేమే డ్రైవింగ్. సో తీసేసుకొని వీ వెంట్ స్ట్రైట్ టు అవర్ ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాము. 1 day ఎయిర్బిఎన్బి అండ్ 2 days రిసార్ట్ బుక్ చేసుకున్నాము. సో ఫస్ట్ డే లంచ్ టైం అయిపోయింది ఆఫ్టర్నూన్. సో వీ వెంట్ టు దిస్ ఫిషర్మెన్ వార్ఫ్. దిస్ ఈస్ వెరీ ఫేమస్. సో కొత్తగా ఏం ట్రై చేయకుండా డైరెక్ట్లీ ఇంకా పిల్లలు ఉన్నారని అక్కడ వెళ్ళి లంచ్ చేసేసి వీ డైరెక్ట్లీ వెంట్ టు ఎయిర్బిఎన్బి. అండ్ ఇందాక నేను కొంచెం స్నిప్పెట్స్ తీసాను. పూల్ ఉంటుంది అండ్ ఆ పైన కింద ఉంటుంది. ఇట్స్ లైక్ ఎ విల్లా, పైన 2 rooms, కింద మంచి ప్లేస్. అలా మేము ఈవినింగ్ అంతా పూల్లో ఎంజాయ్ చేసేసి వీ వెంట్ టు బీచ్ అట్ నైట్ అయిపోయింది మేము బీచ్కి వెళ్ళేటప్పటికి. సో ఎక్కువ ఏం ఎంజాయ్ చేయలేదు. అండ్ ఇన్ ద మార్నింగ్ వీ వెంట్ టు బీచ్ అండ్ వీ స్పెండ్ సమ్ టైమ్. సో 11కి చెక్అవుట్ ఉండే. సో ఫ్రైడే వెళ్ళి సాటర్డే 11కి చెక్అవుట్ చేసేసి మీ డైరెక్ట్లీ వెంట్ టు క్యారవెల్లా రిసార్ట్. మేము క్యారవెల్లా రిసార్ట్ బుక్ చేసుకున్నాము. సో అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఐ లవ్ ద రిసార్ట్. ఎంత అంటే ఇట్స్ అరౌండ్ లైక్ 100 acres సంథింగ్ ఉంది. అండ్ ఆ ట్రీస్, ఆ గ్రీనరీ అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్. అక్కడ ఈ హ్యామాక్ ఉంటుంది కదా, అవి ఉంటే మేము అక్కడ కాసేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట. పిల్లలు ఉన్నారు కాబట్టి మేము బయట ఎక్కువ తిరగలేదు. అండ్ ఇట్స్ మార్చ్ కాబట్టి టూర్స్ అన్నీ. సో మేము అక్కడే చాలా ప్లేస్ ఉండింది. సో వీ ఎంజాయ్ దేర్. అండ్ ఫర్ లంచ్ రిసార్ట్లో చేయదలుచుకోలేదు. అండ్ వీ వెంట్ టు దిస్ ఫామ్ హౌస్ రెస్టారెంట్. అక్కడ ఇలా యానిమల్స్ అని అంత ఫామ్ హౌస్ థీమ్లో ఉంటుందని చెప్పేసి పక్కనే ఉంటే వెళ్ళాము. అండ్ ఫుడ్ అంటే అక్కడ అన్ని ప్లేసెస్లో మేము గోవాలో తిన్న దాంట్లో మాకు బాగా నచ్చిన ఫుడ్ అయితే అక్కడనే చెప్పొచ్చు. సో అక్కడ పిల్లలు ఆడుకున్నారు, మేము మంచిగా లంచ్ చేసేసి అండ్ ఇన్ ది ఈవినింగ్ వీ కేమ్ బ్యాక్ టు రిసార్ట్. మేము చెక్ ఇన్ అయిపోయి అండ్ వీ డైరెక్ట్లీ వెంట్ టు ద పూల్. ఇలా పూల్ మధ్యలో ఒక చిన్న డ్రింక్ సెటప్ ఉంటుంది అనమాట. సో వీ హ్యాడ్ సమ్ జ్యూసెస్ ఫర్ ద చిల్డ్రన్ అండ్ మేము కూడా. బీచ్కి వచ్చి సన్సెట్ చూడకపోతే ఎలా చెప్పండి. అందుకని పూల్లో కాసేపు టైం స్పెండ్ చేశాక వి వెంట్ టు బీచ్ అనమాట టు సన్సెట్ చూడడానికి. అండ్ ఆ మధ్యలో దారి ఉంటుంది, ఎల్లో ఫ్లవర్స్, అంటే చాలా సినిమాటిక్గా అనిపించింది. సో కొన్ని స్నిప్పెట్స్ అయితే తీసుకున్నాను. అండ్ బీచ్లో చాలాసేపు ఆ వేవ్స్తో హాది అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఆ వేవ్స్తో అలా ఎంజాయ్ చేసేసి ఇంకా రూమ్కి వచ్చేసాము.
దిస్ ఈజ్ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ సండే రోజు. సో మార్నింగ్ కొంచెం లేట్గా లేచాను. ఆ వదిన వీళ్ళందరూ లేచారు మార్నింగే, బీచ్కి వెళ్ళారు. బట్ నేను హాతే కొంచెం లేట్గా లేచి వచ్చి కాసేపు ఇంకా ఆల్మోస్ట్ 8 అయిపోయింది. ఎండ ఉంది బట్ స్టిల్ అక్కడ వెళ్ళి కాసేపు కూర్చున్నాము. అక్కడ స్వింగ్ అలా ఉంటే అండ్ బీచ్లో కాసేపు తిరిగేసి వెంట్ టు బ్రేక్ఫాస్ట్. అండ్ ఇలా మంచి వ్యూతో మంచి బ్రేక్ఫాస్ట్ తింటే ఎంత బాగుందో కదా. అలా బ్రేక్ఫాస్ట్ చేశాక కాసేపు రిసార్ట్లోనే తిరిగేసి ఇంకా రూమ్కి వెళ్ళామన్నమాట. అండ్ రూమ్కి వెళ్ళాక ఒక స్పెషల్ అని ఎందుకు అంటున్నానంటే, యాక్చువల్లీ నేను మా వదిన ఏదైనా ప్లేసెస్కి వెళ్తే ఇంతకుముందు కేరళ వెళ్ళినప్పుడు కానీ అలా వెళ్ళినప్పుడు కానీ శారీస్తో పిక్స్ తీసుకోవడం మాకు అలవాటు అనమాట. అండ్ ఇక్కడ కూడా మేము శారీస్ వేసుకొని రెడీ అయ్యి పిక్స్ తీసుకున్నాము. ఆ పిక్స్ నేను పెడతాను చూడండి. వి ఎంజాయ్డ్ ఎ లాట్. సో ఆఫ్టర్నూన్ అయిపోయింది ఫొటోస్ అంతా దిగే వరకు. సో బాగా పిల్లలకి ఆకలేసింది. పిల్లలకి యాక్చువల్లీ రిసార్ట్లోనే ఫ్రీ ఫుడ్ ఇస్తామని చెప్పారు. సో వాళ్ళకైతే తినిపించేసాము. మాకు ఫుల్గా ఉంది పొట్ట అని చెప్పేసి వి వెంట్ టు దిస్ బర్గర్ ప్లేస్ కళ్ళబాస. చాలా అంటే చాలా బాగుంది, మస్ట్ ట్రై అనమాట. అండ్ ఇన్ ద ఈవినింగ్ అక్కడ డీజే పెట్టారు అండ్ ఎవ్వరు లేరు. అండ్ నేను అదైతే పిచ్చిగా డ్యాన్స్ చేసాం. అండ్ తను నాకు నేర్పించింది డ్యాన్స్ ఫస్ట్ టైం. సో అలా మా మోస్ట్ మెమరబుల్ ట్రిప్ ఎండ్ అయిపోయింది. అండ్ తక్కువ డేస్ ఉన్న వి ఎంజాయ్డ్ ఎ లాట్. హాద్యకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడికి వచ్చాక కూడా గోవా వెళ్దాం, బీచ్ వెళ్దాం అంటుండే. సో అలా వెళ్ళాలి ఫ్యామిలీస్తో. ఇట్ వాస్ వెరీ రిఫ్రెషింగ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. లవ్ యూ ఆల్. బై.